వీటన్నిటినీ కూడుకుంటూ వెళ్తే సమ్ 0 వచ్చిందన్నాడు. సమ్ 0 వచ్చిందన్నాడు. -56 -49 -42 అండ్ సో ఆన్ కూడుకుంటూ వెళ్తే నాకు సమ్ 0 వచ్చిందన్నాడు. అట్లా రావాలంటే ఎన్ని వాల్యూలు తీసుకోవాలి, ఎన్ని టర్మ్స్ తీసుకోవాలి, ఎన్ని అంకెలను కూడితే ఈ సిరీస్ సమ్ 0 ఇస్తుంది. -56 ఏది ఫార్ములా యూజ్ చేయం సార్. -56 -49 రైట్, -42 వీటన్నిటినీ కూడితే ఎన్ని సంఖ్యలను కూడితే మనకు సమ్ 0 వస్తుంది. ఎన్ని సంఖ్యలను కూడితే సమ్ 0 వస్తుంది. చాలా లాజికల్గా సాల్వ్ చేద్దాం సార్. ఇదేమో -56, ఇదేమో -49, ఇదేమో -42. ఇక్కడ చూడండి సార్, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే -56 ఏమో 7 × -8, -49 ఏమో 7 × -7, అలాగా మనకు 7 × -1 వస్తుంది. నాకు కూడితే దాన్ని కూడితే సమ్ 0 రావాలంటే నెగటివ్ పాజిటివ్ దాంతో యాడ్ అవ్వాలి. అంటే ఇక్కడ 7 × 0 వచ్చింది. ఇక్కడ ఎంత అవుతుంది? 7 × +1 అవుతుంది, 7 × +2 అవుతుంది, ఇది 7 × +8 అవుతుంది. సో ఇక్కడ చూడండి సార్, -8 7 7 × -8 7 × -7 7 × -6. నాకు నెగటివ్ నుంచి సమ్ 0 రావాలి అంటే ఆ నెగటివ్ వాల్యూ పాజిటివ్తో క్యాన్సిల్ అవ్వాలి, నెగటివ్ వాల్యూ పాజిటివ్తో క్యాన్సిల్ అవ్వాలి. సో నెగటివ్ అట్లా నెగటివ్లు 8 ఉన్నాయి. అది 0 కావాలంటే నెగటివ్ నుంచి పాజిటివ్ వచ్చేటప్పుడు నెగటివ్లు 8 ఉన్నాయి, పాజిటివ్ 8తోటి క్యాన్సిల్ అవుతుంది. నెగటివ్ నుంచి పాజిటివ్ వచ్చేటప్పుడు మధ్యలో 0 తగులుతుంది. మొత్తము ఎన్ని సంఖ్యలను తీసుకోవాలి? మొత్తము 17 సంఖ్యలను తీసుకోవాలి. మొత్తము 17 సంఖ్యలను తీసుకోవాలి. ఈజ్ ద లాజిక్ క్లియర్? మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సార్. -56 -49 -42 7 నెగటివ్ -1 -2 -3 -8 ఈ మొత్తాన్ని కూడితే మనకు సమ్ చేస్తే 0 రావాలి. ఇక్కడ -8 ఉన్నది, అటువైపు +8 రావాలి. ఇటువైపు -7 ఉన్నది, అటువైపు +7 రావాలి. ఇటువైపు -1 ఉంది, అటువైపు +1 రావాలి. నెగటివ్ నుంచి నేను ప్లస్లోకి వెళ్తున్నాను, మధ్యలో 0 ఉన్నది. 8 నెగటివ్లు 8 పాజిటివ్లు 0. మొత్తం ఎన్ని టర్మ్స్? 17 టర్మ్స్. ఇంకోటి కూడా చూడండి సార్, ఇది కొంచెం మీరు అన్ని క్లాసులు వింటూనే ఉంటే మీరు నాలాగా చాలా లాజికల్గా సాల్వ్ చేస్తారు సార్. -36 -30 -24 అండ్ సో ఆన్ ఎన్ని సంఖ్యలను కూడితే దాని యొక్క కూడిన విలువ 0 అవుతుంది. కూడిన విలువ 0 అవుతుంది. చెప్పండి సార్. -36 అంటే 6 × -6 6 × -5 6 × -4 అట్లా -6 క్యాన్సిల్ అవ్వాలంటే +6 కావాలి. నెగటివ్ నుంచి పాజిటివ్కి వెళ్ళేటప్పుడు మధ్యలో 0 వచ్చింది. 6 నెగటివ్లు 6 పాజిటివ్లు 0. మొత్తం ఎన్ని అంకెలు ఉండాలి? 13. లాజిక్ అర్థమైందా అందరికీ? రైట్, లాజిక్ అర్థమైంది కదా సార్ అందరికీ? ఇవన్నీ చాలా ఈజీ సార్. అంటే పెన్ను యూజ్ చేయకుండా మనం ఫటాఫట్ లేపగలుగుతాము. ఇంకోటి కూడా చూడండి సార్, ఇవన్నీ చాలా ఈజీగా వచ్చే లెక్కలు సార్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ సమ్ ఆఫ్ 10 టర్మ్స్ 10 నంబర్ల సమ్ 120, 10 నంబర్ల సమ్ 120, 15 నంబర్ల సమ్ 150, 20 నంబర్ల సమ్ 160, 12. రైట్, ఆర్ యు ఆల్ విత్ మీ? సో 10 టర్మ్ల సమ్ 120,
15 టర్మ్ల సమ్ 10 వాల్యూలను కూడితే 120 వచ్చిందట, 15 వాల్యూలను కూడితే 150 వచ్చిందట, 20 వాల్యూలను కూడితే 160 వచ్చిందట. ఎన్ని వాల్యూలను కూడితే 0 వస్తుంది? ఎన్ని వాల్యూలను కూడితే 0 వస్తుంది? n వాల్యూ ఎంత? సిరీస్ ఏ వాల్యూలు ఉంది? 10 టర్మ్స్ ఈజ్ 120, 15 టర్మ్స్ ఈజ్ 150, 20 టర్మ్స్ ఈజ్ 160, n టర్మ్స్ ఈజ్ 0. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఎంత లాజికల్గా ఫార్ములా యూజ్ చేయకుండా ఆన్సర్ చెప్తాను చూడండి. సమ్ ఆఫ్ 10 టర్మ్స్, 10 టర్మ్స్ని కూడితే 120, 10 టర్మ్స్ని కూడితే 120, 10 12ల 120, 10 12ల 120. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్ క్వశ్చనే మళ్ళీ రాస్తున్నాను, జస్ట్ అర్థం చేసుకుంటున్నానంటే. 15 టర్మ్స్ని కూడితే 150, 15 టర్మ్స్ని కూడితే 150, 15 10ల 150, 15 10ల 150. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకుంటే ఇక్కడ ఎన్ని టర్మ్స్ పెరిగింది? 5 టర్మ్స్ పెరిగింది. ఇక్కడ ఎంత తగ్గింది? 2 తగ్గింది. మళ్ళీ 5 టర్మ్స్ పెంచితే 2 తగ్గింది, ఇంటూ 8. మళ్ళీ 2 తగ్గాలంటే ఇది 5 పెరగాలి. మళ్ళీ 2 తగ్గాలి అని అంటే ఇది 5 పెరగాలి. మళ్ళీ 2 తగ్గాలంటే ఇది 5 పెరగాలి. 2 తగ్గాలి అని అంటే ఇది 5 పెరగాలి. n వాల్యూ ఎంత? 40. ఏ ఫార్ములాలు అవసరం లేదు, ఏ ఫార్ములాలు అవసరం లేదు. మళ్ళీ చెప్తున్నాను సార్, 10 టర్మ్స్కి 120, 10 టర్మ్స్కి 120, 10 12ల 120. సో మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 12. మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 12. 15 టర్మ్స్ది 150, మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ ఎంత? 10. అంటే ఇది 5 పెరిగింది, ఇది 2 తగ్గింది. ఆర్ యు ఆల్ విత్ మీ? 5 టర్మ్లు ఎక్స్ట్రాగా పెంచితే మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 2 తగ్గింది. 5 టర్మ్స్ పెంచితే 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 2 తగ్గింది. ఆర్ యు ఆల్ విత్ మీ? ఆర్ యు ఆల్ విత్ మీ? అందరికీ అర్థమైంది కదా సార్? అర్థమవుతే ఈ లెక్క చెప్పండి సార్. 15 టర్మ్స్, ఇవన్నీ నోటి లెక్కలు సార్. 180. సమ్ ఆఫ్ 25 టర్మ్స్, 25 టర్మ్స్, ఇట్ ఈజ్ 250. ఎన్ని టర్మ్స్కి నాకు 0 వస్తాయి? ఎన్ని టర్మ్స్ వేసుకుంటే నాకు 0 వస్తుంది? ఎన్ని టర్మ్స్ వేసుకుంటే నాకు 0 వస్తుంది? ఆర్ యు ఆల్ విత్ మీ? 15 టర్మ్స్ కొంచెం అర్థం చేసుకున్న తర్వాత మీరు అనిల్ నాయర్ సార్ లాగా, రైట్ అనిల్ నాయర్ సార్ లాగా టర్మ్స్ వాల్యూస్ మొత్తం కలిపితే 0 వస్తుంది. మొత్తం కలిపితేనా? రైట్ వాల్యూలు నౌ ఇక్కడ నేను 10 టర్మ్స్ 120 అన్నానంటే ఆ టర్మ్స్ కొన్ని పాజిటివ్, కొన్ని నెగటివ్, కొన్ని నెగటివ్, ఒకటి అత్యంత పాజిటివ్, అట్లా ఏదైనా ఉండొచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? 15 టర్మ్స్ 180 అంటే ఇంటూ, ఇది అరిథమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నట్టు. దీని వెనకాల ఏం జరుగుతుందో కూడా చెప్తాను సార్. 28 టర్మ్స్, ఇది 10 అంటే ఇంటూ 8 ఇంటూ 6 ఇంటూ 4 ఇంటూ 2 ఇంటూ 0. ఇక్కడ ఎంత పెరిగింది? 10 పెరిగింది. ఇది 35, ఇది 45, ఇది 55, ఇది 65, ఇది 75. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈజ్ ది ఐడియా క్లియర్? మీకు ఈ ఆల్జీబ్రా నుంచి క్వశ్చన్ వస్తే మీరు లక్కీ అని అనుకోవాలి సార్, లక్కీ అని అనుకోవాలి. ఇక్కడ చూడండి సార్, రైట్ 15 టర్మ్స్, 10 పెరిగింది, 10 పెరిగితే 2 తగ్గింది, 10 పెరిగితే 2 తగ్గింది, 10 పెరిగితే 2 తగ్గింది, రైట్ 10 పెరిగితే 2 తగ్గింది, 10 పెరిగితే 2 తగ్గింది, 10 పెరిగితే 2 తగ్గాలి.